అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి. మన ఛానల్లో ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్కి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు దానికి. సో అలాగనే ఈరోజు మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్తో వచ్చాను. అదేంటంటే ఈ సీజన్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇప్పుడు మనము ఈ నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 5-6 మంత్స్ ఏదైతే ఉందో, ఈ 4-5 నెలల్లో ఎక్కువ మంది ఏంటంటే మనకి ఎన్ఆర్ఐస్ మన ఇండియాని విజిట్ చేస్తుంటారు. అలాగనే వీళ్ళు వచ్చేది కోర్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికే వస్తారు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఎన్ఆర్ఐస్ కూడా ఏంటంటే కొంచెం వాళ్ళు ఏవైతే అప్పటిదాకా సేవ్ చేసుకున్న మనీ ఏదైతే ఉందో అది కూడా మన ఇండియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ రిటర్న్స్ వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ 4-5 మంత్స్లో ఎక్కువ మంది విజిట్ చేస్తుంటారు మన ఇండియాని. ఎస్పెషల్లీ వాళ్ళకి అందరికీ కూడా ఎవరికి కూడా ఏం చెప్పక్కర్లేదు, మన హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. సో వీటిల్లో ఈ హైదరాబాద్లో కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది చాలామంది ఎన్ఆర్ఐస్కి కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎస్పెషల్లీ, ఎందుకంటే నేను కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నా లాస్ట్ జాబ్ కూడా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి నేను చేసి బయటకు వచ్చాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఎక్కువ మంది డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఒక 10 రూపాయలు కనపడగానే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు మీకు కొంచెం క్లారిఫై చేయడానికి, సో ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఓఆర్ఆర్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుకి ఒక 2-3 కిలోమీటర్స్ అటువైపు కానీ ఇటువైపు కానీ ఇక్కడ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేశాము అంటే కనుక 100% మనం పెట్టిన ఈరోజు రూపాయికి మనం 10 రూపాయలు అనేది 100% మనం రిటర్న్ తీసుకోగలుగుతాము. ఎందుకోసం అంటే రేపు రాబోయే గ్రోత్ అనేది కూడా మొత్తం అటువైపే ఉంది ఎక్కువ. ఎందుకంటే విత్ ఇన్ ద సిటీలో ఇప్పుడు మనం తీసుకున్నాము అంటే ఈరోజు 1,00,000 రూపాయలు పెట్టి గజం తీసుకుంటే అది 2 లక్షలు అవ్వటానికి చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అవుతుంది, అది కూడా కాదని కాదు, కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ అదే తక్కువ అమౌంట్లో ఎక్కువ ల్యాండ్ తీసేసుకొని మనము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాము అంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటేనే మనం చేయాల్సింది ఏంటంటే తక్కువలో చేయాలి, తక్కువ ఉన్నప్పుడు చేయాలి. నిజంగానే చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది, గవర్నమెంట్ చేంజ్ అయింది, రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని చెప్పేసి. కోర్స్ మీరు అనుకున్నట్లుగానే నిజంగానే పడిపోతుంది అంటే పడిపోతున్నప్పుడే మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తక్కువ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఎక్కడైనా కానీ. ఇంకొకటి కూడా ఏంటంటే మా గురువుగారు చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు రావాలి అంటే ఈరోజు కొని రేపు అమ్ముతా, రేపు కొని ఎల్లుండి అమ్ముతా ఉంటే ఎక్కువ డబ్బులు రావు అని అంటారు. మా గురువుగారు చెప్పింది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు రావాలి అంటే ఫస్ట్ బై చేయాలంట, బై అండ్ దెన్ హోల్డ్. బై అండ్ హోల్డ్ అంటే కొనాలి, దాన్ని అలాగనే హోల్డ్ చేయాలి. ఎస్పెషల్లీ ల్యాండ్కున్న పవర్ ఏంటంటే ఇక్కడ మనము ఎంత ఎక్కువ టైం దానికి ఇవ్వగలుగుతామో అన్ని టైమ్స్ ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. సో అందుకని ఎన్ఆర్ఐస్కి కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కానీ ఎవరికైనా కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే కొనండి, కొనేసి దానికి కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే మనం చేస్తున్నది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ మనకి మంచి రిటర్న్స్ రావాలి అంటే దానికి తగ్గట్లుగా మనము ఆ టైం కనుక మనం ఇచ్చాము అంటే కనుక 100% మనం అనుకున్న రిటర్న్స్ మనము తీసుకోగలుగుతాము. ఈ ఏ ఏరియాస్ అయితే బాగుంటాయి అని అనుకునే వాళ్ళకి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అగైన్ ముంబై హైవే ఇస్తాను నేను. ఎందుకంటే ఈ ముంబై హైవే వచ్చేసి మన ఈ ముత్తంగి దాటిన తర్వాత నుంచి ఇస్నాపూర్, రుద్రారం, కంది, సదాశివపేట్, జహీరాబాద్ ఈ స్ట్రెచ్ మొత్తం మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మంచి రిటర్న్స్ మీరు తీసుకోగలుగుతారు. డౌన్ ద లైన్ ఒక 5-10 ఇయర్స్ మీరు కనుక వెయిట్ చేయగలిగారు అంటే. ఎస్పెషల్లీ ల్యాండ్కున్న పవర్ కూడా అదే అన్నమాట. ల్యాండ్ ఈరోజు కొన్ని ఒక 5 సంవత్సరాలు దాని మీద ఆగాము అనుకోండి, అప్పుడు మనకి 1 to 2 టైమ్సే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 10 ఇయర్స్ కనుక మనం వెయిట్ చేయగలిగాము అంటే కనుక మనకి దాదాపుగా ఒక 3 to 4 టైమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి.
అదే మనము 25 ఇయర్స్ మనం ఆగాము అంటే కనుక 100 టైమ్స్ అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళదు, మినిమం వస్తాయి. ఇక్కడనే కాదు, మీరు ఏ ఏరియా తీసుకున్నా అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను చెప్తున్న ఈ ముంబై హైవే కానీ, లేకపోతే బెంగళూరు హైవే కానీ, లేకపోతే శ్రీశైలం హైవే కానీ, ఈ మూడిట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. మనం పెట్టిన రూపాయికి ఏంటంటే 100% 10 రూపాయలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ల్యాండ్ కొన్న తర్వాత దానికి టైం ఇవ్వాల్సి ఉంటుంది. టైం ఇవ్వకుండా ఈ రోజు కొంటాను, నేను రేపు అమ్మేస్తాను అంటే మాత్రం అలాంటి వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు. కొద్దిగా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఈ 3 హైవేస్ ఏవైతే ఉన్నాయో, ముంబై హైవే కానివ్వండి, బెంగళూరు హైవే కానివ్వండి, శ్రీశైలం హైవే కానివ్వండి, మిగతా హైవేస్ తక్కువ నేను చెప్పట్లేదు. కానీ ఏంటంటే అక్కడ కొద్దిగా తక్కువ పెరుగుతుంది. వీటి పెరిగినంతగా అక్కడ పెరిగే ఛాన్సెస్ అయితే కొద్దిగా కనిపించడం లేదు, కొంచెం తక్కువ పెరుగుతుంది. 100% పెరగడం అయితే మాత్రం గ్యారంటీ. కాకపోతే ఏంటంటే కంపారిజన్, ఎందుకంటే మనం ఎక్కువ కంపారిజన్ చేసుకుంటుంటాం కదా దానికి దీనికి అని చెప్పేసి. సో అలాంటి టైంలో ఏంటంటే అఫ్కోర్స్ రేటు కూడా ఏంటంటే ఈ 3 హైవేస్లోనే కొంచెం రేటు కూడా ఎక్కువనే ఉంటాయి. మిగతా వాటి మీద కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా రేటు కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే రిటర్న్స్ కూడా అలాగనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఎవరైనా కానీ ఎన్ఆర్ఐస్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, మీరు ఎవరైనా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ముంబై హైవే, తర్వాత బెంగళూరు హైవే, తర్వాత శ్రీశైలం హైవే. ఈ 3 హైవేస్లో మా వెంచర్లు ఉన్నాయని నేను చెప్పటం లేదు. కానీ ఎవరికైనా కానీ ఇవే కాదు, నాకు వేరే ఏ హైవేలోనా కానీ సరే నాకు ల్యాండ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి కూడా నేను 100% నేను నా గైడెన్స్ నేను ఇవ్వగలుగుతాను. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అక్కడ వాళ్ళ ప్రాజెక్టులు ఉన్నాయి. సో అక్కడ కూడా కావాలి అని అనుకుంటే 100% నేను మీకు గైడెన్స్ అయితే మాత్రం ఇవ్వగలుగుతాను. ఎవరైనా కానీ ఎన్ఆర్ఎస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి రియల్ ఎస్టేట్లో అని అనుకున్నప్పుడు 100% దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 100% రైట్ మంచి రిటర్న్స్ వచ్చే దగ్గర నేను మీకు సజెస్ట్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.